ధరణి వెబ్సైట్ ద్వారా జరిగిన అక్రమాలపై ఆడిట్ చేసేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతుందా? ధరణిని అడ్డుపెట్టుకుని వందల కోట్ల విలువైన భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయా? అక్రమాలు జరిగాయని నమ్ముతున్న రేవంత్ సర్కార్ వాటిని వెలికి తీసేందుకు ఆడిట్ సంస్థను ఏర్పాటు చేయనుందా? ధరణిలో ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. గత ప్రభుత్వంలో ధరణి వెబ్సైట్ ద్వారా భూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరైంది. ఇంతకాలం తర్వాత ధరణి పోర్టల్ ద్వారా కోట్ల విలువైన భూముల యాజమాన్య హక్కులను అక్రమంగా మార్పిడి చేశారన్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపంలో జరిగిన అక్రమాలను తేల్చడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. 2020 అక్టోబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ధరణి పోర్టల్ను తెచ్చింది. అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఇతర లావాదేవీల కోసం పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు. పట్టా, ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ తదితర భూములు ధరణి పరిధిలోకి వచ్చాయి. అయితే పోర్టల్ నిర్వహణను గత ప్రభుత్వం విదేశీ సంస్థకు అప్పగించింది. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, వారసత్వ బదిలీ తదితర లావాదేవీలకు పోర్టల్లో ప్రతిరోజు వందల ఫైల్స్ ను అప్లోడ్ చేశారు అధికారులు. తమ హయాంలో బయోమెట్రిక్ సాంకేతికత ఆధారంగా లావాదేవీలు సజావుగా జరిగినట్లు గత ప్రభుత్వం తెలిపింది. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ చుట్టూ ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములు నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య హక్కులు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ప్రైవేటు భూమి ప్రభుత్వంలోకి, ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల మీద రిజర్వేషన్ అయినట్లు విమర్శలు వచ్చాయి. కొన్ని పట్టా భూముల విషయంలో కోర్టు కేసులు సైతం అయ్యాయి. వీటన్నింటికి సంబంధించి వాస్తవాలు వెలికి తీసేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ ను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం పలు జిల్లా కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల నుంచి జరిగిన ఆన్లైన్ డాక్యుమెంట్స్ ను పరిశీలించనుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణిని భూభారతిగా మార్చింది. ప్రైవేటు సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎస్సికి అప్పగించింది. ఎక్కువ ఆరోపణలు వచ్చిన సిరిసిల్ల, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల పరిధిలో భూ మార్పిడి, బయోమెట్రిక్, సంతకాలు, ఇతర అంశాలను పరిశీలన చేయనున్నారు. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ చేయడానికి కేరళ ప్రభుత్వం ఆధీనంలోని సంస్థను నియమిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ బెంగళూరు, పూణేలోని పలు సంస్థలు పోటీ పడుతున్నాయట. అందువల్ల ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక ప్రభుత్వం తర్జనా భర్జనా పడుతోందని సమాచారం. వారం 10 రోజుల్లో ఆడిట్ సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.